బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను కోఫ్తా, క్యాబేజ్ కోఫ్తా చేయబోతున్నాను. చూడండి, నేను ఉప్పేసి పెట్టుకున్నాను. ఉప్పేసాను క్యాబేజ్లోని. ఇప్పుడు దీన్ని పిండుదాం. పిండితే వాటర్ వస్తుంది. చూడండి ఎలా వాటర్ వస్తుందో. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, జీలకర్ర పౌడరు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేద్దాం. ఒక 3 స్పూన్లు వేద్దాం శనగపిండి. శనగపిండి వేసి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలు చుట్టుకుందాము. ఇలా ఉండలు చుట్టుకుందాం. అయితే ఇందులో 2 టమాటాలు, ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు ఇవి, జీడిపప్పు వేసి కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేస్తే ఉడుకుతాయి. కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మూత పెట్టేస్తున్నాను. మగ్గుతాయి బాగాను. తర్వాత చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఉడుకుతున్నాయి. అవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. కోఫ్తాలు రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను ఈ జీడిపప్పు, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటాను. ఇంకా అయిపోయింది. కోఫ్తాలు వేసుకుంటున్నాను. సిమ్లో వేయించుకోవాలి. సిమ్లో వేయించుకోకపోతే మాడిపోతాయి. అండి, ఫ్రై అవుతున్నాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేద్దాం. చూడండి, కోఫ్తాలు బ్రౌన్ కలర్లోని రెడీ అయిపోయి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆకు వేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి 1 స్పూను. మీకు కారపొడి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, స్పైసీగా కావాలంటే. తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి, తర్వాత జీలకర్ర పొడి. సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అంతా ఫ్రై అయిపోద్ది. ఇందులో కోఫ్తాలు వేసేస్తున్నాను. ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా వేస్తున్నాను. చాట్ మసాలా వేస్తే చాలా చట్పటాగా బాగుంటుంది.
కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. దీని మీద మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. మీరు కూడా ఈ రెసిపీ చేయండి. నమస్తే.